1998 నవంబర్ 22 అప్పటి ప్రధాని వాజ్పేయి హైదరాబాద్లో ఓ భవనాన్ని ఇనాగ్రేట్ చేశారు. కానీ అప్పుడెవరూ ఊహించలేదు ఆ భవనమే తెలుగువాడి ఖ్యాతిని విశ్వ యవనికపై నిలబెడుతుందని. ఆ భవనమే తెలుగోడి సత్తాకు అగ్రరాజ్యాలు కూడా రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికేలా చేస్తుందని. కానీ అదే నిజమైంది. ఆ భవనం పేరు సైబర్ టవర్స్. ఆ భవన నిర్మాత అవిభాజ్య ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆ సైబర్ టవర్స్ నిర్మాణానికి 15 నెలలు పట్టింది. ఆనాడు చంద్రబాబు నాటిన చిన్న విత్తనం నేడు ఐటీ మహా విప్లవానికి కారణమైంది. ఆ దార్శనికత ఫలితమే నేడు కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఒక సరైన ఆలోచన వ్యవస్థను ఎంతలా పురోగమింపచేస్తుందో చెప్పడానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు ఆనాడు వేసిన ఐటీ పునాదులే. అందుకే ఐక్యరాజ్య సమితి ఆయన విజనరీని గుర్తించింది. ఐక్యరాజ్య సమితిలో ప్రకృతి వ్యవసాయం గురించి ప్రసంగించడానికి వెళ్లినా ఆయన్ను హైటెక్ సీఎంగానే గుర్తించింది. ఇటు అన్నదాతను అటు యువత భవితను సమదృష్టితో చూసే ఇలాంటి నాయకులే ప్రపంచానికి అవసరమని అంతర్జాతీయ వేదికపై ప్రపంచ దేశాల ప్రతినిధులకు ఆయన్ను సగర్వంగా పరిచయం చేసింది. We have the unique privilege of having with us today champions from different parts of the world. His Excellency Chandrababu Naidu, the Chief Minister of Andhra Pradesh State in India, is he's an iconic leader in India. And for those of you that know India for the IT revolution, it is popularly said that of every 4 IT experts in the world, there's one from India. And for every 4 IT experts in India, there's one from his state. Although the population of his state is only 4% of India's population and 25% of the IT experts. So thank you for your leadership and championship, sir. We're going to hear from you something very outstanding that you are doing in your province to completely change the future of your state, your country, and hopefully the world. So thank you for being here today. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.